ఎస్, ఎర్త్ వామ్స్. చూడండి ఎర్త్ వామ్స్ ఎలా ఉన్నాయి చూడండి. రైట్, ఎర్త్ వామ్స్ ఈజ్ ఏ రెడ్డిష్ బ్రౌన్ టెరెస్ట్రియల్, రెడ్డిష్ బ్రౌన్ టెరెస్ట్రియల్ ఇన్వర్టిబ్రేట్. వెన్నెముక లేవు, నోటోకాట్ లేదు కదా, అందుకు నోటోకాట్ లేనివన్నీ జీవులన్నీ ఇన్వర్టిబ్రేట్స్ అనమాట. ఎర్త్ వామ్ ఈజ్ ఏ రెడ్డిష్ బ్రౌన్ టెరెస్ట్రియల్ ఇన్వర్టిబ్రేట్ that inhabits the upper layers of the moist soil rich in decaying organic matter. అక్కడ ఉంటుంది అప్పర్ లేయర్స్ ఆఫ్ ది మాయిస్ట్ సాయిల్ రిచ్ ఇన్ డీకేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ దగ్గర ఉంటాయి అవి. ఇట్ ఈజ్ నాక్టోరల్. ఓకే, ఇట్ ఈజ్ నాక్టోరల్, రాత్రిపూట బయటకు వస్తాయి. ఇట్ ఈజ్ నాక్టోరల్ అండ్ డ్యూరింగ్ డే టైమ్. ఎర్త్ వానపాములు రాత్రిపూట వస్తాయి మరియు పగలపూట కూడా వస్తాయి. ఇట్ ఈజ్ నాక్టోరల్ అండ్ డ్యూరింగ్ ద డే టైమ్. ఇట్ ఈజ్ నాక్టోరల్ అండ్ డ్యూరింగ్ ద డే టైమ్. ఇట్ లివ్స్ ఇన్ ద బర్రో మేడ్ బై బర్రోయింగ్ అండ్ స్వాలోయింగ్ ద సాయిల్. రాత్రి పూట బయటకు వస్తాయి, పగలపూట లోపల ఉంటాయని చెప్తున్నాడు. During daytime, earthworms live in burrows made by burrowing and swallowing the soil. In gardens, earthworms can be traced by their facial deposits. ఫేషియల్ కాదు, మనకు తోటలలో వానపాములని ఎట్లా కనిపెట్టవచ్చు అంటే వానపాముల యొక్క బాత్రూమ్ని బట్టి, ఫీకల్ డిపాజిట్స్ని బట్టి, నోన్ యాజ్ వామ్ క్యాస్టింగ్ అంటదాన్ని. ఎర్త్ వామ్ క్యాస్టింగ్ని వామ్ క్యాస్టింగ్, వానపాముల బాత్రూమ్ని వామ్ క్యాస్టింగ్ అంటారు. దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ది ఫ్రెండ్స్ ఆఫ్ ది ఫార్మర్. చూడు పెట్టుకోండి, వానపాముల యొక్క బాత్రూమ్ని వామ్ క్యాస్టింగ్ అంటారు. ఇది అసలైన రైతులకు స్నేహాలు అని చెప్తున్నమాట. దే ఆర్ కన్సిడర్డ్ ద ఫ్రెండ్స్ ఆఫ్ ది ఫార్మర్స్. ద కామన్ ఇండియన్ ఎర్త్ వామ్ ఆర్ పెరిటోమా. The common Indian earthworms are Peritoma, lubricus and Megascolex. The common Indian earthworms are Peritoma, lubricus and Megascolex. Dravida grandis of South India is the longest earthworm in India. Dravida grandis of South India is the longest earthworm in India. భారతదేశంలో లాంగెస్ట్ ఎర్త్వామ్ ఏది అంటే సౌత్ ఇండియాలో దొరికే వానపాము పేరు ద్రవిడ గ్రాండైస్. ద్రవిడ దేశాలు కాబట్టి మనం కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర కాబట్టి ద్రవిడ గ్రాండిస్ అని పేరు పెట్టినారు. నెక్స్ట్ స్మాలెస్ట్ ఎర్త్వామ్ ఏదంటే చిస్టోగ్యాస్టర్ ఎనాడిలి. చిస్టోగ్యాస్టర్ ఎనాడిలి. కైటోగ్యాస్టర్ అనాండాలి. కైటోగ్యాస్టర్ అనాండలి is the smallest earthworm, while Megascondalis australiensis is the longest earthworm. Megascondalis and australiensis is the longest earthworm. Smallest earthworm పేరుందంటే కైటోగ్యాస్టర్ అనాండాలి is the smallest earthworm, while the Megascondalis australiensis is the longest earthworm. Earthworm is a reddish brown terrestrial invertebrate that inhabits the upper layers of the moist soil rich in decaying organic matter. Earthworms is nocturnal and during the daytime earthworms live in burrows made by burrowing and swallowing the soil. In gardens, earthworms can be traced by their fecal deposits known as worm casting. Earthworms are considered the friends of farmers. The common Indian earthworms are Peritoma, lubricus, Megascolex. Peritoma, lubricus, Megascolex. Dravida grandalis of South India is the longest earthworm in India.
Chetogaster anandeli is the smallest earthworm, while the Megascodalis australiensis is the longest earthworm. Megascodalis australiensis is the longest earthworm.